అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ సగ్గుబియ్యంతో సేమియా పాయసం. ఈ సేమియా పాయసాన్ని నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సేమియా పాయసం అంటే ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం సేమియా పాయసం సగ్గుబియ్యంతో సేమియా పాయసం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను రెడీ, మీరు రెడీనా? ఓకే, ఇంకా లేట్ ఎందుకు? ఈ రెసిపీ నేర్చుకోవడానికి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సగ్గుబియ్యంతో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం కోసం ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఈ విధంగా ఈ ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత 2 times వాటర్తో క్లీన్ చేసుకొని నిండుగా వాటర్ వేసుకొని ఒక 15 to 20 minutes వరకు పక్కన పెట్టుకోండి. 15 minutes తర్వాత మనకు సగ్గుబియ్యం ఈ విధంగా మంచిగా వాటర్లో నాని ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పూర్తిగా తీసేసి పక్కన పెట్టుకోండి. ఓకే, మనకిప్పుడు సగ్గుబియ్యం రెడీ. ఇప్పుడు సగ్గుబియ్యంతో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత మనం 5 కాజు, 5 బాదం, 5 కిస్మిస్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 1 గ్లాసు సగ్గు బియ్యానికి 1 కప్పు సేమియా తీసుకోండి. ఈ 1 కప్పు సేమియాని ఈ వేడైన నెయ్యిలో వేసుకొని లైట్గా గోధుమ రంగు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు మీరు మంట మీడియంలో ఉంచేసి సేమియా ఫ్రై చేసుకోండి. మీరు మంట మీడియంలో ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదా త్వరగా సేమియా పాయసం మనకు రెడీ అవ్వాలి అనుకుంటే మంట హై ఫ్లేమ్లో పెట్టి అయినా మీరు ఇలా కంటిన్యూగా కలుపుతూ త్వరగా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా కలుపుతూ ఒక 1 minute, మనకు 1 to 2 minutes పడుతుంది సేమియా అనేది ఫ్రై అవ్వడానికి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. సేమియాను ఇలానే ఇంకాస్త కొంత సమయం గీలో ఫ్రై చేసుకోండి. మనకు ఈ సేమియా అనేది మనకు జస్ట్ గోధుమ రంగులోకి ఫ్రై అయితే ఆ విధంగా సేమియా అనేది మనం ఆ కలర్లోకి వచ్చాక మన సేమియా అనేది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మనకిప్పుడు సేమియా పూర్తిగా ఫ్రై అయింది. ఫస్ట్ మనం ఏ కప్పుతోనైతే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలానే ఇంకో ఒక 6 కప్పు వాటర్ వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్పుల పాలు తీసుకోవాలి. 2 కప్పులు కాదండి, 3 కప్పులు. ఈ 3 కప్పుల పాలు తీసుకోండి. ఈ 3 కప్పుల పాలని మనం ఈ విధంగా సేమియాలోకి వేసుకోండి. ఓకే, 3 కప్పుల పాలు సేమియాలోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా గరిటెతోని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మీరు మంట హైలో పెట్టుకొని సేమియాని ఒక 60% అలా ఉడికాక మనం సగ్గుబియ్యం అనేది యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మంట హైలో పెట్టేసుకొని సేమియాని ఉడికించుకోండి. కొంత సమయం తర్వాత సేమియాని చూద్దాం.
సేమియా మనకు ఒక 50 to 60% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఓకే, సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇంకా మనకు సేమియా కొంత ఉడకాలి కాబట్టి ఆ సేమియా ప్లస్ సగ్గు బియ్యం రెండు ఒకటేసారి ఇప్పుడు మనకి ఎలా కావాలో ఆ విధంగా మనకు సేమియా అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియంలో హైలో పెట్టి సేమియా ఉడికించుకోండి. 2 minutes తర్వాత చూస్తే మనకు సేమియా అండ్ సగ్గుబియ్యం ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనం సేమియా ఏ కప్పుతోనైతే తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల షుగర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 teaspoon ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంట హైలో పెట్టి ఒక 2-3 minutes వరకు మంచిగా ఉడికేలా ఉడికించుకోండి. అడుగు అనేది మాడకుండా, అడుగు అంటుకోకుండా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 minutes వరకు ఇలానే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు సేమియా సగ్గు బియ్యం సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఓకే, మనకు ఫైనల్గా 2 minutes తర్వాత సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ. సగ్గు బియ్యంతో సేమియా పాయసం రెడీ. ఓకే, ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. సేమియా కొంత సమయం పక్కన పెట్టుకున్న తర్వాత మనకు సగ్గుబియ్యం సేమియా పాయసం ఇలా ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనకు సగ్గుబియ్యంతో సేమియా పాయసం రెడీ. ఈ రెసిపీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ ఈ రెసిపీ ప్రాసెస్ ఫాలో అయ్యి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను, మన రెసిపీస్ని లైక్ అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.